భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు పరిధిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది పనిచేస్తుంది. అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైనా ఆ బోర్డు పరిధిలో ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఆ బాడీ పరిధిలో నిర్ణయాలు తీసుకొని, ఆ బోర్డు పరిధిలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సి ఉంటుంది. మామూలుగా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని బయటకు తీయడం కోసం ఉపయోగపడాల్సినటువంటి అసోసియేషన్లు ఏ విధంగా ఇప్పుడు రాజకీయ పునరావాసానికి కేంద్రాలుగా ఉన్నాయో అందరికీ తెలుసు. ఇంతకుముందు ప్రభుత్వం అయినా రాజకీయ పునరావాసానికి కేంద్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా కనుక రాజకీయ పునరావాసానికి కేంద్రంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అంతకుముందు జగన్ గారి హయాంలో ఉన్నటువంటి బోర్డు తప్పుకుంది. పాలక మండలి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇప్పుడు కొత్త పాలక మండలి వచ్చింది. అందులో దానికి అధ్యక్షుడిగా ఏమో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు, సెక్రటరీగా ఏమో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు. వీళ్ళిద్దరి చట్రంలో అది పూర్తిగా ఇరుక్కుపోయింది. ఏ స్థాయిలో అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్గా రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని నిర్ణయాలు అమలు చేయాల్సిన వీళ్ళు, దానికోసం నిధులు ఖర్చు పెట్టాల్సినటువంటి వీళ్ళు, అధికార పార్టీలో ముఖ్యులను ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పుట్టినరోజు వేడుకలకు టోర్నమెంట్లు నిర్వహించి దానికోసం అసోసియేషన్ నిధులు ఖర్చు పెడుతూ ఉండడం ఏ విధమైనటువంటి రాజకీయ క్రీడ ఉందో ఇందులో, ఈ క్రీడల్లో మనకు అర్థమవుతూ ఉంది. ఎక్కడైనా మనం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని వింటాం, ఇంకో ప్రీమియర్ లీగ్ అని వింటాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఆ పరిధిలో దాని కింద కేవలం మంగళగిరికి మాత్రమే పరిమితమై మంగళగిరి ప్రీమియర్ లీగ్ అట, ఎంపీఎల్, మంగళగిరి ప్రీమియర్ లీగ్ అట. నారా లోకేష్ గారి బర్త్డే అట, ఈ నెల 23, 22, ఎప్పుడో 23 ఆయన బర్త్డేను పురస్కరించుకొని ఒక టోర్నమెంట్ అట. ఆయన బర్త్డే రోజు ఫైనల్ అట. మంగళగిరి నియోజకవర్గం మొత్తం లోకేష్ గారు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, బ్యానర్లు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులతో ఒక నాయకుడి బర్త్డే కోసం ఒక నాయకుడి నియోజకవర్గానికి మాత్రం పరిమితమై టోర్నమెంట్ పెట్టడం ఏంటి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడదాం ఆంధ్ర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్లు పెడితే దాని మీద నోటికి ఏదొస్తే అన్ని విమర్శలు చేశారు. ఎక్కడో చోట ఇట్లా బ్యాట్ కనుక ఇరిగిపోతే దాన్నే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి ఫోటోలు ప్రచురించారు. మరి ఇప్పుడు ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల కోసం ఖర్చు పెట్టాలి, ఏదైనా నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవాలి. మరి మంగళగిరి ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఆ నియోజకవర్గానికి నిర్ణయం ఎట్లా తీసుకున్నారు వీళ్ళు? ఆ ఒక్క నియోజకవర్గంలో టోర్నమెంట్ ఎట్లా పెడుతూ ఉన్నారు? ఏంటి ఇదంతా? ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం ఇలానా క్రికెట్ అసోసియేషన్ నడిపేది? ఇలానా క్రీడలకు సంబంధించినటువంటి అసోసియేషన్లు నడపాల్సింది? ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు? స్టేట్కు బాడీ లేదా, గవర్నింగ్ బాడీ? ఆ బాడీ నిర్ణయం తీసుకుందా? ఇప్పుడు ఆ బాడీ నిర్ణయం తీసుకుందా? ఎక్కడ నిర్ణయం తీసుకుంది? ఏ ప్రాతిపదికన మంగళగిరికి మాత్రమే పరిమితం అయ్యారు? అనంతపురంలో ఎందుకు పెట్టరు? కదిరిలో ఎందుకు పెట్టరు? కడపలో ఎందుకు పెట్టరు? శ్రీకాకుళంలో ఎందుకు పెట్టరు?